50 to 80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ప్లస్. ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు సూత్రప్రాయంగా అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇచ్చారు. అయితే ఈ ఒప్పందంలో కొన్ని వివరాలపైన, కొన్ని డీటెయిల్స్ పైన ఇంకా విభేదాలు ఉన్నాయి. అందువల్ల చివరి నిమిషంలో ఏ అనుమానమో, ఏ ఒక్క విభేదమో ఈ ఒప్పందాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది కనుక ఇంకా ప్రకటన చేయడం లేదు. అయితే ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్కి ఇజ్రాయిల్ అంగీకరించింది. వాస్తవానికి వారం రోజుల క్రితమే హిజ్బుల్లా అధినేత నయీం కాసిం హసన్ నస్రుల్లా తర్వాత హిజ్బుల్లా అధినేతగా అయ్యారు. ఆయన ప్రకటించారు, మేము అంగీకరించాం అమెరికా మీడియేషన్తో వస్తున్న ఈ ఒప్పందాన్ని, ఇక అప్రూవ్ చేయాల్సింది ఇజ్రాయిల్, బంతి ఇజ్రాయిల్ కోర్టులో ఉంది అని హిజ్బుల్లా నాయకుడు 1 వీక్ క్రితమే ప్రకటించారు. తాజాగా అమెరికా ప్రతినిధి కూడా ప్రకటించారు. అమెరికాలో ఇజ్రాయిల్ రాయబారి, అలాగే ఇజ్రాయిల్లో అమెరికా రాయబారుల ప్రకటనలు చూసినా కూడా ఒప్పందం దాదాపు ఖరారవుతున్నట్లుగా కనిపిస్తోంది. మరికొద్ది రోజుల్లో ఫైనల్గా ఒప్పందం కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానమైన వివాదం ఎక్కడ అంటే ఈ ఒప్పందాన్ని ఎలా అమలు చేయాలని అమెరికా సూచిస్తుందంటే ముందు 60 రోజుల పాటు కాల్పుల విరమణ ప్రకటించాలి అనే షరతులు పెడుతోంది. సదరన్ లెబనాన్లో హిజ్బుల్లా ఉండకూడదు, ఇజ్రాయిల్ కూడా ఉండకూడదు అని కండిషన్ పెడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయిల్ సదరన్ లెబనాన్లోని గ్రౌండ్ ఇన్కర్షన్ అంటే భూమిలోకి కూడా, అంటే సదరన్ లెబనాన్ దక్షిణ ప్రాంత భూభాగంలోకి కూడా ఇజ్రాయిల్ చొరబడింది. సో ఇజ్రాయిల్ వాదన ఏంటంటే మేము ఖాళీ చేసి వెళ్ళిపోతే ఆ ప్లేస్లో హిజ్బుల్లా కనుక తన ఫోర్సెస్ను బలోపేతం చేసుకుంటే ఏ సమయంలోనైనా ఇజ్రాయిల్ పైన దాడి చేయవచ్చు. అందువల్ల సరిహద్దుల్లో ఒక బఫర్ జోన్ లాగా ఉండాలి. సౌత్ లెబనాన్ నుంచి ఇజ్రాయిల్ బలగాలు వైదొలిగాక కూడా హిజ్బుల్లా బలగాలు అక్కడ ఉండకూడదు అని. వాస్తవంగా సౌత్ లెబనాన్లో భాగము, హిజ్బుల్లా లెబనాన్లో భాగము. లెబనాన్ ప్రభుత్వంలో కూడా హిజ్బుల్లా భాగస్వామి. హిజ్బుల్లాకు చెందిన పార్లమెంటు సభ్యులకు కూడా లెబనాన్ ఎంపీలుగా ఉన్నారు. లెబనాన్ పార్లమెంట్లో హిజ్బుల్లా సభ్యులకు కూడా ఉన్నారు. హిజ్బుల్లా తరఫున లెబనీస్ ప్రైమ్ మినిస్టరు, లెబనీస్ పార్లమెంట్ స్పీకర్ ఎప్పుడు ఈ చర్చలు కూడా జరుపుతున్నారు. లెబనాన్లోని సౌత్ ప్రాంతంలో హిజ్బుల్లా బలగాలు ఉండకూడదు అని ఇజ్రాయెల్ కండిషన్ పెడుతోంది. వాస్తవంగా ఈ ప్రాంతంలో సౌత్ లెబనాన్లో పాలస్తీనా విమోచన సంస్థ ఉండేది. పాలస్తీనా విమోచన సంస్థను ఇజ్రాయిల్ సౌత్ లెబనాన్లోకి ఎంటర్ అయి తరిమి కొట్టింది. PLO ఇతర దేశాలకు పారిపోయాక ఆ రెసిస్టెన్స్, ఆ ప్రతిఘటన నుంచి హిజ్బుల్లా పుట్టింది. హిజ్బుల్లా పుట్టడమే కాకుండా 2006 ఒప్పందం ద్వారా ఇజ్రాయిల్ను సౌత్ లెబనాన్ నుంచి హిజ్బుల్లా పంపించగలిగింది. అది మేజర్ విక్టరీ ఫర్ హిజ్బుల్లా ఫోర్సెస్. అక్కడ నుంచి స్టార్ట్ అయింది హిజ్బుల్లా ఇన్ఫ్లుయెన్స్ కూడా. అందువల్ల సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా స్థావరాన్ని ఖాళీ చేసి వెళ్ళాలి అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ ఇంకో ఛాలెంజ్ కూడా ఉంది. ఇప్పుడు 2006లో కుదిరిన ఒప్పందాన్ని నీవు ఉల్లంఘించావని ఇజ్రాయిల్ హిజ్బుల్లాలో ఆరోపించుకుంటున్నాయి. హిజ్బుల్లా పైన ఇజ్రాయిల్ పెడుతున్న కండిషన్ ఏంటంటే ఈసారి ఒప్పందాన్ని కూడా ఉల్లంఘిస్తే రైట్ టు యాక్ట్, తిరిగి దాడి చేసే హక్కు మాకు ఉండాలి అని ఇజ్రాయిల్ ఒత్తిడి చేస్తున్నట్టుగా ఉంది. బట్ స్టిల్ అమెరికా నుంచి అయితే తీవ్రమైన ఒత్తిడి ఉంది శాంతి ఒప్పందానికి. అందువల్ల ఏ క్షణమైనా ఒప్పందం ప్రకటన కావచ్చు. ఇంకో 2-3 రోజుల్లో ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించవచ్చు అంటున్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్ చేశాక ఇజ్రాయెల్ క్యాబినెట్ కూడా ఆమోదించాలి. ఇక్కడ వాస్తవానికి అన్ని ఫోర్సెస్కు, అన్ని ప్లేయర్స్కు కూడా శాంతి కావాలి. హిజ్బుల్లా ఆల్రెడీ హసన్ నస్రుల్లా అంతమయ్యారు. ఇరాన్
అదే సుప్రీం స్పిరిచువల్ లీడర్ అయతుల్లా ఖమేనీ అనారోగ్యంతో ఉన్నాడు. అక్కడ కొత్త లీడర్షిప్ ట్రాన్సిషన్లో ఉంది. గాజాలో హమస్ బాగా దెబ్బతిన్నది. హమస్ నాయకులైన ఇస్మాయిల్ హనియే తో మొదలుకొని ఆయన తర్వాత పొలిటికల్ అండ్ గవర్నమెంట్ చీఫ్గా వచ్చినటువంటి యాయా సిన్వర్ కూడా అంతమయ్యారు. అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో హిజ్బుల్లా కానీ హమస్ కానీ రీకూప్ కావాలి అంటే వారికి కాస్త వెసులుబాటు అవసరం. ఇక ఇజ్రాయిల్కి ఏంటి అంటే ఆల్రెడీ యుద్ధ భూమిలో కీలకమైన విజయాలు సాధించారు. అటు హిజ్బుల్లా కో ఫౌండర్ అయిన హసన్ నస్రుల్లా, ఇస్మాయిల్ హనియే, యాయా సిన్వర్ ఇలాంటి హమస్ అగ్రనేతల్ని కూడా అంతం చేశారు. బ్యాటిల్ ఫీల్డ్లో సాధించినటువంటి ఈ వ్యూహాత్మక విజయాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్ భాషలో చెప్పాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేయాలి. సో ప్రాఫిట్ బుకింగ్ చేయాలంటే ముఖ్యంగా నెతన్యాహుకు దీని నుంచి పొలిటికల్ బెనిఫిట్ పొందాలి అంటే ఏదో ఒక చోట ఈ యుద్ధాన్ని ఆపాలి. యుద్ధం ఫైనల్ లక్ష్యాలను సాధించడం ఇజ్రాయెల్ తరం కూడా అవుతుందా అనేది క్వశ్చన్ మార్కే. ఎందుకంటే 1 year పైగా వార్ చేస్తున్న హమస్ పూర్తిగా అంతం కాలేదు. గాజా నుంచి హమస్ను పంపించలేకపోయారు. హిజ్బుల్లాపై కూడా 1 yearగా పైన యుద్ధం జరుగుతోంది. కానీ హిజ్బుల్లాను కూడా కంప్లీట్గా అంతం చేయలేకపోయారు. ఈవెన్ సాటర్డే సండే కూడా ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున హిజ్బుల్లా పైన విరుచుకపడింది. 29 మంది హిజ్బుల్లా సైనికులు కూడా చనిపోయారు. హిజ్బుల్లా కూడా 200కు పైగా రాకెట్లను ఇజ్రాయిల్ పైన ప్రయోగించింది. అందువల్ల ఇప్పటికీ కూడా హసన్ నస్రుల్లా అంతమయ్యాక కూడా హిజ్బుల్లా ఫైర్ పవర్ పూర్తిగా తగ్గలేదు. పైగా ఇరాన్ను అంతం చేయడం అంత సులభం కాదు. అందువల్ల ఈ కాంప్లెక్స్ వార్లో తాత్కాలికంగా ఇజ్రాయెల్కు పై చేయి వచ్చింది, కానీ శాశ్వతంగా యుద్ధ లక్ష్యాలైతే ఇజ్రాయెల్ సాధించలేదు. సమీప భవిష్యత్తులో సాధిస్తుందన్న నమ్మకం కూడా లేదు. అందువల్ల ఇజ్రాయెల్ నాయకత్వానికి ఇప్పుడు అర్జెంటుగా ఈ వార్కి ఎక్కడో ఒక చోట పులిస్టాప్ పెట్టి తాము విజయం సాధించామని ప్రకటించుకోవాల్సిన అవసరం ఇజ్రాయెల్కు ఉంది. ఇక అమెరికాకు ఇప్పటిదాకా ఇజ్రాయెల్కి అన్కండిషనల్గా సపోర్ట్ చేస్తున్న దేశం అమెరికా. కానీ అమెరికాలో ఆ నాయకత్వ మార్పు వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ బైడెన్ పైన చేసిన ప్రధానమైన విమర్శ అనవసరంగా సుదూర ప్రాంతాల్లో యుద్ధాల ఊబిలోకి అమెరికాను తీసుకెళ్లారని. అందువల్ల ట్రంప్ గెలిచినాక చేసిన మొట్టమొదటి ప్రకటన వీ విల్ ఎండ్ ద వార్, యుద్ధాలను ఆపుతామని. ఆల్రెడీ ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఒక ఒప్పందాన్ని కూడా సూచించి ఆల్రెడీ రష్యా ఆక్రమించుకున్న భూభాగాలు, ఉక్రెయిన్ భూభాగాలు అలాగే రష్యా అధీనంలో ఉంటాయి, కానీ ఉక్రెయిన్ పైన దాడి రష్యా ఆపుతుంది అంటూ ల్యాండ్ ఫర్ పీస్ అంటే భూమిని కోల్పోయి ఉక్రెయిన్ శాంతిని సాధించాలి అనే ప్రతిపాదన ట్రంప్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి ఉక్రెయిన్ అంగీకరించే పరిస్థితులు లేదు. కానీ ఉక్రెయిన్కు మిలిటరీ సాయం చేసే సూచన, ఇక మిలిటరీ సాయాన్ని ఆపే సూచన ట్రంప్ ఇప్పటికే ఇచ్చాడు. అందువల్ల ట్రంప్ గెలిచాక బైడెన్ చేయని పనులు, బైడెన్ యుద్ధాల ఊబిలో అమెరికాను కూరుకుపోయేలా చూస్తే తాను అధికారంలోకి రావడమే రెండు యుద్ధాలని ఆపాను అన్న క్రెడిట్ ట్రంప్ కావాలి. సో అందువల్ల ఇక్కడ అందరు ప్లేయర్స్ కూడా అర్జెంటుగా సమ్ వెసులుబాటు, సమ్ విశ్రాంతి కావాలి. ఇరాన్ కూడా తమ ప్రాక్సీలైన హిజ్బుల్లా అధినేత హసన్ నస్రుల్లాను చంపిన ఇస్మాయిల్ హనియే, యాయా సిన్వర్ లాంటి నాయకుల్ని, హమస్ నేతల్ని చంపిన సో ఇరాన్ ఏమీ చేయలేకపోయింది. అది కూడా ఇరాన్ రాజధానిలో ఇస్మాయిల్ హనియేని చంపారు. సో అందువల్ల ఇరాన్ ఇజ్రాయెల్ పైన సింబాలిక్ దాడి జరిపింది, కానీ పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్ను నిరోధించలేకపోయింది ఇరాన్. అందువల్ల ఇరాన్ రాజకీయ ఆర్థిక సంక్షోభంలో ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ తిరుగుబాటు చేస్తున్నారు. మితవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా విధించిన శాంక్షన్స్ వల్ల ఇరాన్లో ఎకనామిక్ క్రైసిస్ పెరిగింది. ట్రంప్ ఇరాన్తో ఒప్పందానికి మరింత వ్యతిరేకం. అంతకుముందు బరాక్ ఒబామా ఇరాన్తో న్యూక్లియర్ డీల్ కుదుర్చుకుంటే ట్రంప్ వచ్చాక ఆ ఒప్పందం నుంచి అమెరికా విత్డ్రా చేసుకుంది. అందువల్ల ట్రంప్ ఖచ్చితంగా ఇరాన్ పైన మరింత తీవ్రమైన ఆంక్షలు పెడతాడు.
ఇప్పటికే అమెరికా ఆంక్షల వల్ల ఎకనామిక్ క్రైసిస్, ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఇరాన్ ట్రంప్ ప్రభుత్వం పెట్టబోయే మరిన్ని తీవ్రమైన ఆర్థిక ఆంక్షలను తట్టుకొని ఇరాన్ నిలబడము కష్టం, హిజ్బుల్లా హమస్లను నిలబెట్టడము కష్టం. అందువల్ల ఇరాన్ కూడా కాస్త వెసులుబాటు కావాలి. చూడండి, వార్ ఆపాలి అనేది వివిధ కారణాల రీత్యా వివిధ ప్లేయర్స్కు ఒకే రకమైన అభిప్రాయం ఉంది. అందుకే ఇప్పుడు హిజ్బుల్లా ఇజ్రాయిల్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరే వాతావరణం కనబడుతుంది. ఒక్కసారి అది కుదిరితే హమస్తో ఒప్పందం ఇంకెక్కువ సమయం పట్టదు. ఎందుకంటే హమస్కు కీలక మద్దతు ఇచ్చే హిజ్బుల్లానే పక్కకు జరిగితే హమస్ చేయగలిగింది ఏమీ లేదు, ఒప్పందానికి రావాల్సిందే. అందువల్ల వాతావరణం చూస్తుంటే వెస్ట్ ఏషియాలో వార్ తాత్కాలికంగా ఆగే సూచన కనబడుతోంది. కానీ ఇదేమైనా పర్మనెంట్ సొల్యూషన్ అంటే చరిత్ర చెప్పింది ఏంటి? అనేక యుద్ధాలు జరిగాయి, యుద్ధాల తర్వాత శాంతి ఒప్పందాలు కుదిరాయి, శాంతి ఒప్పందాల తర్వాత మళ్ళీ ఘర్షణలు జరిగాయి, మళ్ళీ యుద్ధాలు జరిగాయి, మళ్ళీ ఒప్పందాలు జరిగాయి. అసలు మూలమైన సమస్య పరిష్కారం కాకుండా డ్యూరబుల్ పీస్ అనేది సాధ్యం కాదు. మూలమైన సమస్య ఏంటి? ఇజ్రాయిల్ అస్తిత్వాన్ని అరబులు అంగీకరించాలి. అరబ్ పాలస్తీనా ప్రజలకు ఒక మాతృదేశాన్ని ఇజ్రాయిల్ అంగీకరించాలి. దీన్నే 2 నేషన్ సొల్యూషన్ అంటారు. యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్ ఇదే, అమెరికా ఇదే వాదన, భారత ప్రభుత్వం కూడా ఇదే చెప్తుంది. కానీ ఇజ్రాయిల్లో ఉన్న ఫార్ రైట్ దీనికి అంగీకరించరు. అందువల్ల ఇజ్రాయిల్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు కూడా ఇదే చెప్తున్నాయి. అందువల్ల అందరూ చెప్పేది ఒకటే, ఇకనైనా 2 స్టేట్ సొల్యూషనే పరిష్కారం. అందువల్ల పాలస్తీనా ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ వైదొలగాలి. పాలస్తీనా ప్రజలకు స్వదేశాన్ అనే ఐడియాను అంగీకరించినంత కాలం ఈ ప్రాంతంలో పీస్ సాధ్యం కాదు. హమాస్ కాకపోతే ఇంకొకరు. మీరు పాలస్తీనియన్ అథారిటీ PLO ఫెయిల్ అయితే హమాస్ పుట్టింది, PLO పారిపోతే అక్కడ హిజ్బుల్లా పుట్టింది. అందువల్ల ఈ ఐడియా ఉన్నంత కాలం రెసిస్టెన్స్ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉన్నంత కాలం పీస్ ఉండదు. అందువల్ల పాలస్తీనా ప్రజల మాతృదేశ భావనను ఇజ్రాయిల్ గౌరవించాలి. యూదులకు ఒక దేశం ఉండాలి అని ఇజ్రాయిల్ వాదన. ఇజ్రాయిల్ అరబ్ పాలస్తీనీలు కలిసి ఒక విశాల పాలస్తీనా దేశంగా ఉండాలని కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అది ఆచరణలో సాధ్యం కాదు. ఆచరణలో సాధ్యమయ్యేది ఇన్ని దశాబ్దాల యుద్ధం తర్వాత, ఇన్ని దశాబ్దాల గాయాల తర్వాత ఇజ్రాయిల్ పాలస్తీనా 2 దేశాలుగా రూపాంతరం చెందడమే పరిష్కారం. ఆ సొల్యూషన్కు ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తే లేదు. కనీసం ఈ శాంతి ఒప్పందమైన దీర్ఘకాలంగా ఒక పర్మనెంట్ రెజల్యూషన్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ వైపుగా వెళ్తుందో చూద్దాం.